ఎవ్రీవన్, ఈరోజు సాటర్డే కదా. సాటర్డే మా పిల్లల కోసం అని సౌత్ ఇండియన్ థాలీ చేశానండి. నేను ఏమేమి చేశాను అనేది మీకు చూపిస్తాను రండి. సో పప్పు అండి, ఇది లోకి పప్పు, ఇది సొరకాయ పప్పు, ఇదేమో ఆలు మటర్ గ్రేవీ అండి, కర్రీ. ఇదేంటంటే క్యాప్సికమ్ బజ్జీ, ఇది చపాతీ, ఇది కక్కడి, అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా అందుకని. ఇది క్యాబేజీ ఫ్రై అండి, క్యాబేజీ అండ్ క్యారెట్ ఫ్రై. అండ్ ఇంకా ఇది లేనిది అసలు మనకి ముద్ద కదా, పెరుగు. మా ఇంట్లో హాలిడే ఉండేటప్పుడు పిల్లలకి మా వారికి ఏదైనా స్పెషల్గా చేసి పెడదామని నాకు చాలాసార్లు అనిపిస్తుందండి. కానీ అస్సలు కుదరదు. ఉండేది ఒక్క సాటర్డేనే. సాటర్డే నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది కదా. నాన్ వెజ్తో ఇన్ని వెరైటీస్ అంటే చేయలేమండి, చాలా టైం పట్టేస్తుంది, ఫుల్ టైర్డ్ అవుతాం. ఈరోజు సాటర్డే కనుక మా వారు కూడా ఈరోజు హాలిడేనేనండి, అందరు ఇంట్లో ఉన్నారు. సరేలే ఇంకా అప్పటికప్పుడు అనుకొని అయితే మా పిల్లలకి మా వారికి ఇట్లా పెట్టాను, వడ్డించాను కూడాను. వాళ్ళు అయితే చాలా యమ్మీ యమ్మీ అని తిన్నారు. అన్నీ టేస్టీగా వచ్చాయి. ఒక కర్రీలో కొద్దిగా సాల్ట్ మిస్ అయిందండి, అంతే. సో ఈరోజు మీ అందరి ఇంట్లో ఏంటి స్పెషల్? అండ్ అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లాంటి స్పెషల్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళు కొంచెం కొంచెం కదండి, ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం పడే కష్టం అంతా పోతుంది కదా. మనకు దొరికేది ఏదో ఒక రోజు అండి వాళ్ళు, అంతే.